ఏనుగుల పందాలు త్రిశూరులో జరుగుతాయేమో కానీ త్రిశూర్ దేవాలయంలో ఉన్న స్వామివారు మాత్రం ఏనుగుల పందాల్లో ఏనుగెక్కి వెళ్ళడం, అర్చకుడు బయటికి వెళ్ళాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ చక్రవర్తిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తారు. అంటే ఎంత నిష్ఠతో దేవాలయాన్ని నిలబెడుతున్నారో మీరు ఇప్పటికీ చూడండి. అంత తేజస్సు కలిగిన క్షేత్రం అంటే అది పంచక్రోశంలోకి వచ్చింది అంటే దానిలోకి వచ్చిన అగ్రహారం ఎంత గొప్పదై ఉండాలి. అందుకుని కాలడి ఎంచుకున్నాడు పరమశివుడు దిగేటప్పుడు, అక్కడ పుడతాను అని. పంచక్రోశంలోకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకనంటే ఒకానొకప్పుడు కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి 4, అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరు మీద చాలామంది ఉన్నారు పీఠాధిపతులు. అందులో 4 అంటే 4వ వారు అప్పటికి ఆ పేరుతో. ఆయన పీఠాధిపత్యంలో ఉండగా కంచిలో ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒకేసారి ఆర్కాట్ నవాబ్కి, హైదర్ అలీకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఫ్రెంచ్ వారికి యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎవరికి వాళ్ళకి స్థావరాలు పెట్టుకోవడం కష్టమై మందుగుండు సామాను, యుద్ధ పరికరాలు పెట్టుకోవడానికి కంచెంతా దేవాలయాలే. అందుకని ఎవరికి కనబడిన దేవాలయాన్ని వాళ్ళు కోటల కింద ఆక్రమించేసి దేవాలయాల నిండా ఈ యుద్ధ సామాగ్రి పెట్టుకుని కంచిలో కొట్టుకోవడం మొదలుపెట్టారు. మొదలు పెడితే కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 వీళ్ళు యుద్ధం చేసుకుని వచ్చి బంగారు కామాక్షి అమ్మవారిని పట్టుకుపోతారో ఏమిటోనని బంగారు కామాక్షి అమ్మవారిని పట్టుకుని ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయింది కామాక్షి. బంగారు కామాక్షి అప్పుడు ఉండేది కంచిలో. ఇప్పటికీ మీరు కంచిలో కామాక్షి అమ్మవారి ముందు నిలబడి ఇలా ఎడం పక్కకి చూస్తే స్వర్ణ కామాక్షి మంటపం ఉంటుంది, అది ఖాళీగా ఉంటుంది. అక్కడే ఉండేది తల్లి. తంజావూరు వెళ్ళిపోయింది ఆవిడ. అమ్మవారు ఆయనతో వెళ్ళిపోయి తర్వాత కొన్ని 100 సంవత్సరములు అలా ఖాళీగా ఉండిపోతే నడిచే దేవుడు, ప్రాతస్మరణీయుడు, కంచికామకోటి పీఠాధిపతి అపర శంకరాచార్యుల వారు, నిజమైన సన్యాసి శతాబ్దంలో అని దలైలామా చేత కీర్తింపబడిన మహాపురుషుడు, అంతటి మహానుభావుడైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అక్కడ స్వర్ణకామాక్షి లేదని బంగారు పాదుకలు ప్రతిష్ఠించారు. అదిగో ఆ అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి 4. వెళ్ళిపోయి రామేశ్వరం వెళ్ళి తీర్థయాత్ర చేసి తిరిగి చేస్తూ ఉదయార్పాలెం అనబడేటటువంటి ఒక మరాఠీ జమీందార్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం, కామకోటి పీఠానికి శిష్యులు వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి పీఠాన్ని అక్కడ పెట్టారు, బంగారు కామాక్షిని పెట్టి రోజు పూజ చేస్తుండేవారు. పక్కనే తంజావూరు మహారాజు గారు అప్పుడు ప్రతాప నరసింహుడు. ఆ ప్రతాప నరసింహుడు బంగారు కామాక్షిని పట్టుకుని మా ఊరు రండి అని కబురు చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 ఈ ఉదయార్పాలెం నుంచి తంజావూరు వెళ్ళిపోయారు బంగారు కామాక్షిని తీసుకుని. ఉదయార్పాలెనికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అక్కడ మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాలలో ప్రతి మంటపంలోనూ ప్రతి దేవాలయం నుంచి యుద్ధాలు జరిగినప్పుడు పారిపోయారు ఈశ్వర స్వరూపాలన్నీ. కంచి నుంచి కామాక్షి వెళ్ళిపోయింది యుద్ధం జరుగుతున్నప్పుడు. కంచి నుంచి వరదరాజస్వామి వెళ్ళిపోయాడు, చిదంబరం నుంచి నటరాజస్వామి వెళ్ళిపోయాడు, తిరువాయూరు నుంచి త్యాగరాజస్వామి వెళ్ళిపోయాడు, శ్రీరంగం నుంచి రంగరాజస్వామి వారు వెళ్ళిపోయారు. ఇలా అందరు స్వాములు వెళ్ళిపోయారు. అంటే మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు, ఏమంటే ఈశ్వరుడు కూడా ఇలా యుద్ధాలకు భయపడి పారిపోతుంటాడండి అని. యుద్ధాలకు భయపడి పారిపోవడం కాదు, మన మీద అసహ్యించుకుని ఈశ్వరుడు వెళ్ళిపోయాడని బుద్ధి తెచ్చుకుని బతుకుతారేమో అని వెళ్ళిపోతాడు. ఇంటి యజమాని చూడండి, ఇంట్లో ఎంత చెప్పినా కొడుకులు వినకుండా దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అసహ్యం వేసి ఏదో రోజున ఉత్తరీయం భుజం మీద వేసుకుని కాశీ వెళ్ళిపోతాడు. కాశీ వెళ్ళిపోయాడు అంటే ఆయన భయపడి వెళ్ళిపోయాడా, అసహ్యం వేసి వెళ్ళిపోయాడా? అసహ్యం వేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నాన్నగారేది అని కొడుకులు ఇద్దరు వెతుక్కుని మనం రోజు నాన్నగారు చెప్పినా వినకుండా దెబ్బలాడుకుంటే అసహ్యం వేసి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్పి ఇద్దరు వెళ్ళి నాన్నగారి కాళ్ళ మీద పడి, నాన్నగారండి ఇంకెప్పుడు దెబ్బలాడుకొని రెండంటే నాన్నగారు వస్తారు. అలా అస్తమానం అదే పనిగా కొట్టుకుంటుంటే మనుష్య జాతి అసహ్యం వేసి ఈశ్వరుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని వరదరాజస్వామి వెళ్ళిపోయాడు, కామాక్షి వెళ్ళిపోయింది, నటరాజు వెళ్ళిపోయాడు, రంగరాజు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎక్కడున్నారంటే అదిగో ఉదయార్పాలెం దేవాలయ మంటపాల్లో ఉండేవారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మంటపంలో ఉండేవారు. ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 స్వామివారిని తంజావూరు మహారాజు గారు పిలిచాడు. ఆ ప్రతాప నరసింహుడు, అయ్యా బంగారు కామాక్షిని పట్టుకుని మా రాజ్యానికి రండి. ఈయన బంగారు కామాక్షిని పట్టుకుని అక్కడికి వెళ్ళారు.
తంజావూరు దేవాలయంలో అమ్మవారిని పెట్టి రోజు పూజ చేస్తూ ఉండేవారు. కొన్నాళ్ళు అయిన తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 అన్నారు, మేము ఇక్కడ ఉండం తంజావూరులో, మేము ఇక్కడి నుంచి బయలుదేరి కుంభకోణం వెళ్ళిపోతాం అన్నారు. అందుకే కంచికామకోటి పీఠం చాలా కాలం కుంభకోణంలో ఉంది. కుంభకోణం ముఖ్య పట్టణంగా ఉండేది కామకోటి పీఠానికి. కుంభకోణం వెళ్ళిపోయారు. తంజావూరులో ఉండకుండా, ఉదయార్పాలెంలో ఉండకుండా కుంభకోణం ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, కుంభకోణం దగ్గర కావేరీ నది ప్రవహిస్తోంది, మాకు నిత్య నదితో స్పర్శ ఉండాలి, అందుకని కావేరీ నది దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నారు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, నిజంగా కావేరీ నది ఒడ్డుకు వెళ్ళిపోవాలంటే అక్కడికే దగ్గరలో మాయావరం ఉంది. మాయావరం కావేరీ తులాస్నాన ఘట్టం ఉంది అక్కడ. పైగా తిరువయ్యూరు ఉంది, దాన్ని భూలోక కైలాసం అంటారు. తిరువయ్యూరు ఉంది, మాయావరం ఉంది, 2 ప్రదేశాలు కాకుండా కుంభకోణం వెళ్ళిపోయారు ఆయన. కుంభకోణం ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అండి? కుంభకోణానికి దగ్గరలో శివపేరూరు అనబడేటటువంటి ఒక ఊరుంది. పైగా అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అక్కడే స్వామిమలైలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పరమశివుడికి జ్ఞానబోధ చేసినటువంటి స్వామిమలై దగ్గరగా ఉంది. ఆ శివపేరూరులో జ్ఞాన సంబంధరు, అప్పరు మొదలైనటువంటి మహాపురుషులందరూ కూడా వచ్చి అక్కడే కీర్తనం చేశారు. అంత గొప్ప దేవాలయానికి 5 క్రోశుల దూరంలోకి, పంచక్రోశంలోకి ఈ కుంభకోణం ఉంది. కుంభకోణం అంత గొప్ప క్షేత్రానికి పంచక్రోశంలో ఉంది కాబట్టి నేను అక్కడ ఉంటానని కుంభకోణం వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి 4. పంచక్రోశము అన్న మాటకి శాస్త్రంలో అంత బలం ఉంది, అంత గొప్పతనం ఉంది. ఒక్కొక్క తేజోవంతమైన క్షేత్రానికి 5 క్రోశల దూరంలో, 5 క్రోశలు అంటే క్రోశ అంటే 2 మైళ్ళు అంటే 11 వస్తుందేమో అనుకుంటున్నాను. 11 మైళ్ళ దూరంలో, వ్యాసంలో ఎక్కడ ఉన్నా పంచక్రోశంలో ఉన్నారు అంటారు. అంటే ఆ క్షేత్రం యొక్క శక్తి ఇక్కడ పడుతూ ఉంటుంది. కాలడి అగ్రహారం త్రిశూర్కి పంచక్రోశంలో ఉంది కాబట్టి త్రిశూర్ పరమేశ్వర వైభవము పరిపూర్ణముగా ప్రకాశించినటువంటి ప్రదేశములలో ఒకటి కాలడి. అక్కడున్నాడు మహానుభావుడు విద్యాధిరాజు, ఆయన కొడుకు శివగురువు. ఇప్పుడు ఈ శివగురువు ఆర్యాంబ బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోయినా అవైదిక ప్రచారం జరుగుతున్నా, అత్యంత ఆకర్షణీయంగా అవైదికమైనటువంటి ప్రచారాలు జరిగిపోతున్నా వాళ్ళు ఆకర్షితులు కాలేదు. వాళ్ళు వైదిక ధర్మాన్నే ఎంచుకున్నారు. చెక్కుచెదరని కుటుంబం, అంత భక్తి ప్రపత్తులు ఉన్నవాళ్ళు. వాళ్ళు త్రిశూర్ చేరుకుని మండల పర్యంతం భజన చేశారు. 40 రోజులు భజన చేస్తే శివసాక్షాత్కారం కలగలేదు వాళ్ళకి. అదే వాళ్ళిద్దరి కడుపునే పరమేశ్వరుడు పుట్టడానికి కారణం అది. ఆ దంపతుల్నే ఎందుకు ఎంచుకున్నాడు పరమేశ్వరుడు అంటే, ఇదిగో మనకందరికీ ఒక పాఠాన్ని నేర్పడానికి శంకరాచార్య స్వామి వారి అవతారం వాళ్ళిద్దరి కడుపునే పుట్టింది. 40 రోజులు అయిపోయిన తరువాత శివగురువు ఆర్యాంబతో అన్నాడు, 40 రోజులు దాటిపోయింది మండలం, ఇంత పూజ చేశాం, ఈశ్వరుడు అనుగ్రహించలేదు కాబట్టి త్రిశూర్లో ఉండి ప్రయోజనం ఏమిటి, వెళ్ళిపోదాం, ఇక్కడ మనకి చేసిన దానికి ఫలితం కనపడలేదన్నాడు. ఆవిడేమందో తెలుసా అండి ఆర్యాంబ? ఆవిడంది, నో దేవతాను జడిమా మనుష్యే. దేవతల అనుగ్రహం ఇక్కడ కలగలేదు కాబట్టి ఇక్కడ మనం ఏమైనా చేసినా ఉపయోగం కలగలేదనకు, చెయ్యవలసిన రీతిలో చెయ్యడంలో ఏదో పొరపాటు జరిగింది అనను. దేవతల తప్పు కాదు, మనదే ఏదో తప్పు ఉంది, అందుకే ఈశ్వర కృప కలగలేదు. కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో, మరింత విశ్వాసంతో ఈశ్వరుని ఆరాధించండి అందావిడ. దానికే శ్రద్ధ అని పేరు. భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు వైక్లభ్యములు ఏర్పడవచ్చు, కానీ ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఎవడు నిలబడతాడో వాడికే ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుడి వరకు ఎందుకండి? మీరు ఎవరినో ఒక పెద్ద అధికారిని కలుసుకోవడానికి వెళ్ళి చిన్న కాగితం మీద పేరు రాసి లోపలికి పంపించారు. అధికారి వరకు ఎందుకండి? ఒక వైద్యుడు, ఆ వైద్యుడి దగ్గరే వైద్యం చేయించుకుందామని వెళ్ళారు, లోపల ఉన్నారు. బయట ఉన్న వాళ్ళ దగ్గర పేరు రాయించుకున్నారు. మీ పేరు 8వ పేరో 10వ పేరో ఉంది. ఆయన ఒక్కొక్కరిని అరగంట 40 నిమిషాలు చూస్తున్నారు. ఈ మధ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్లు వెళ్ళొస్తున్నారు. 5 గంటలకి మీరు అడిగితే రాత్రి 9:30 అయింది, ఇప్పటికి మీ పేరు పిలవలేదు. మీరు వెళ్ళిపోతారా, అలాగే కూర్చుంటారా?
10 అయినా అలాగే కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? ఆయన వెళ్ళిపోడు 10 అయిపోయిందని. 10 అయిపోయినా పేర్లు రాసుకున్న వాళ్ళందరినీ పిలిచి చూసి పెడతాడు. ఆయన దగ్గరే చూపించుకోవాలి 10 అయినా 11 అయినా. ఇవాళ ఒక్కరోజు కష్టపడి ఆయనకి చూపించేసుకుంటే మన అనారోగ్యం ఇక మళ్ళీ మనం రావక్కర్లా, కుదిరిపోతుంది. ఈ విశ్వాసం మీకుంటే కదా 11 వరకు కూర్చున్నారు. నేను వెళ్ళి కూర్చోగానే నన్ను పిలవలేదండి, ఏమిటంటే 2:30 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఆఫీస్లో కూడా నేను ఎప్పుడూ ఇంతసేపు ఉండను, అలాంటిది ఇంతసేపు కూర్చోవడమా అని వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోవట్లేదే. ఒక డాక్టర్ మీదే మీకంత విశ్వాసం ఉంటే ఈశ్వరుడి మీద ఎందుకు ఉండకూడదు? ఈశ్వరుడి మీద మాత్రం ప్రతి చిన్న విషయానికి ఈశ్వరుడు అనుగ్రహించలేదని పక్కకెడతారా? అలా నిలబడగలగడమే శ్రద్ధ, అదే విశ్వాసము. అందుకే శంకరులు అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. గురువుగారు చెప్పిన మాట మీద నమ్మకం, శాస్త్రం మీద నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం, దానికే శ్రద్ధ అని పేరు. ఈ శ్రద్ధ ఎవరికి ఉందో వాళ్ళకి ఈశ్వర కటాక్షము కలిగి తీరుతుంది. కళ్యాణీ గతమాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ. 100 సంవత్సరములు బతికినవాడు 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు దుఃఖాన్ని అనుభవించిన చిట్ట చివరి సెకండ్లో శుభవార్త విని చచ్చిపోతాడు తప్ప శుభవార్త వెనకపోవడం అన్నది మాత్రం ఉండదు. ఈ మిగిలిన కాలం అంతా ఓర్పుతో నిలబడగలగాలి, సహనంతో ఉండాలి, నమ్మకంతో నిలబడగలగాలి. కాబట్టి సాశ్రద్ధా గణితా సిద్ధి యా వస్తూపలభ్యతే. అంత నమ్మకంతో నిలబడినటువంటి వాళ్ళు శివగురువు ఆర్యాంబ. కాబట్టి వాళ్ళకి అనుగ్రహించాలి. ఇప్పుడు 2 పూర్తయ్యి. అటు దేవతలు వచ్చి ఫిర్యాదు చేశారు, ఇటు ఆయన వలన కొడుకుని పొందాలని ఒక భక్తితో ఒక దంపతుల జంట నిలబడింది. ఇప్పుడు తను అవతారం స్వీకరించడానికి కావలసినటువంటి షరతులన్నీ పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు శంకరాచార్య స్వామి వారు ఆవిర్భవించాలి. పరమశివుడు ఈ భూమి మీద శంకరాచార్య స్వామి వారిగా ప్రభవించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరి ఆర్యాంబ గర్భంలో ప్రవేశించే ముందు వాళ్ళిద్దరికీ స్వప్నంలో ఒకే రోజు కనపడ్డాడు. కనపడి ఇద్దరిని అడిగాడు, దీర్ఘాయుష్మంతులు దుష్టమైన నడుబడి కలిగినటువంటి 9 కుమారులు కావాలా, 8 సంవత్సరములతో ఆయుర్దాయం పూర్తయిపోయి మీ వంశాన్నంతటినీ ఉద్ధరించగలిగి కొన్ని వేల సంవత్సరముల పాటు మనుష్య జాతినంతటినీ ఉద్ధరించగలిగిన మహాపురుషుడు మీ కడుపున పుట్టాలా, ఏం కావాలడగండి అన్నాడు. శివగురు అన్నాడు, స్వప్నంలో కదా కనపడ్డాడు, నా భార్యను అడిగి చెప్తాను, ఇది సంతాన విషయం కదా అన్నాడు. ఆర్యాంబంది, నా భర్తను అడిగి చెప్తాను, ఇది సంతాన విషయం కదా అన్నాడు. ఇద్దరూ ఒక్కసారి లేచారు. నాకు కల వచ్చిందంటే ఉండు, నాకు కల వచ్చింది అన్నాడు. నీకు ఉండండి నేను చెప్తానంటే ఉండు నేను చెప్తాను. ఇద్దరు ఆయన సగం ఆవిడ సగం ఇదే చెప్పారు. పరమశివుడు కలలో కనపడ్డాడు. 8 సంవత్సరములకే ఆయుర్దాయం పూర్తయిపోయి మనుష్య జాతిని ఉద్ధరించగలిగినటువంటి మహాత్ముడైన వాడు మీ కడుపున పుట్టాలా, ఆచారభ్రష్టులై దుర్మతులైనటువంటి వాళ్ళు దుష్టులైన వాళ్ళు 9 కొడుకులు కావాలా అంటే ఇద్దరు అన్నారు, పరమేశ్వరుడు వేసిన ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన వాళ్ళవా మనం ఆయన అడగగలిగింది మాకు ఇలాంటి కొడుకు కావాలని. ఈశ్వర, మేము దేనికి పాత్రులమో దానికే మమ్మల్ని పాత్రుల్ని చెయ్యని అడుగుదాం, ఆయనకి విడిచిపెట్టేద్దాం. ఇది భక్తి అన్న మాటకు అర్థం. ఇద్దరు ప్రార్థన చేశారు త్రిశూర్లో, ఈశ్వర మా కడుపున ఎవరు పుట్టడానికి మేము అర్హులమో వాళ్ళని మా కడుపున పుట్టించు. ఈ భక్తికి పరమశివుడు కదిలిపోయాడంతే. కదిలిపోయి ఆర్యాంబా గర్భంలోకి ప్రవేశించింది ఆ తేజస్సు. బ్రాహ్మణ సమారాధన చేశాడు, అందరికీ భోజనాలు పెట్టాడు, అందరినీ తృప్తిపరిచాడు. 9 నెలలు నిండాయి. పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్టు అన్నారు శంకర విజయాలు. అలా శంకర భగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు. నందన సంవత్సరంలో వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు మహానుభావుడు చిన్న పిల్లవాడి రూపంలో. ఆయన పుట్టడంలో వైశాఖ శుక్ల పంచమి కదండి. కేరళలో కతిపయ సంప్రదాయం అని ఒక సంప్రదాయం ఉంది. పుట్టినటువంటి స్థితిని బట్టి కాలాన్ని బట్టి అక్షరాల్లోకి మార్చుకుంటారు వాళ్ళు. మీరు చూడండి, ఈ పద్ధతి ఉంటుంది, దాన్నే కతిపయ విధానం అంటారు. దాంట్లో వైశాఖ శుక్ల పంచమి కదా ఆయన పుట్టింది, వైశాఖ మాసం. వైశాఖ మాసం అంటే 2వ నెల, చైత్రము వైశాఖము.
పక్షము శుక్లపక్షము మొదటి పక్షము కాబట్టి శుక్లపక్షము కృష్ణపక్షముల్లో మొదటి పక్షం శుక్లపక్షం కాబట్టి 1 పంచమి 5వ తిథి కాబట్టి 5 కాబట్టి ఇప్పుడు వైశాఖ శుక్ల పంచమి అంకెల్లోకి మార్చండి 2 1 5 ఈ పద్ధతి యందు అక్షరాల్లోకి మార్చేటప్పుడు దీన్ని తిరగేయాలి కాబట్టి ఇప్పుడు 5 1 2 2 1 5ని వెనక్కి తిప్పండి 5 1 2 ఇప్పుడు ఈ 5 1 2ని సంస్కృత అక్షరాల్లోకి మార్చండి సంస్కృత అక్షరాలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సంఖ్య చేత నిర్దేశింపబడతాయి ఒక్కొక్క అంకెతో అప్పుడు 5 ష పక్కన సున్నతో కలపరు ఇంకా సున్నా చేస్తారంతే 1 క 2 ర శంకర పుట్టిన దాన్ని బట్టి తెలిసిపోయింది శంకరుడే పుట్టాడని వైశాఖ శుక్ల పంచమి చేత నిర్ణయం చేశారు పరమశివుడే పుట్టాడు సుమా అందుకే భాస్కరాచార్యుల వారు నిర్ణయం చేశారు పరమశివుడే శంకరాచార్యుల వారిని వేదం నిర్ధారణ చేసింది నమ వ్యక్తకేశాయ చ కపర్దినీచ అని అంతవరకు ఎందుకు వీళ్ళందరి సాక్ష్యం ఎందుకు నేనే చెప్పేస్తానని ఎక్కడ చెప్పాలో అక్కడ ఆయనే చెప్పేశారు ఒక చోట శివానం చిదానంద రూప శివోహం శివోహం అని శివుండని చెప్పారు ఆయన గోవింద భగవత్పాదుల దగ్గరికి కాబట్టి అది శివావతారం పరమేశ్వరుడు కదిలి వచ్చాడు శంకరాచార్యుల వారిగా ఇంకొక పేరు పెట్టేస్తారేమో మలయాళ దేశమునందు పుట్టిన తిథి వార నక్షత్రములను బట్టి పేరులోకి తిప్పుతారు కాబట్టి ఆయన ఎంచుకుని వైశాఖ శుక్ల పంచమి నాడు పుట్టారు కాబట్టి వైశాఖ శుక్ల పంచమిని మీరు పేరుగా మార్చేస్తే శంకర కాబట్టి వచ్చినవాడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు ఆ తల్లిదండ్రుల్ని ఎంచుకోవడానికి ఆ కాలడిని ఎంచుకోవడానికి ఆ మలయాళ దేశాన్ని ఎంచుకోవడానికి ఆ క్షేత్ర ప్రకాశాన్ని పరిశీలించడానికి ఇన్ని కారణాలు చూశారు ఇన్ని కారణాలు చూడడంలో ఈశ్వరానుగ్రహం పొందడానికి మనం ఎలా బ్రతకాలో అవతారం రాకుండానే మనకి కూడా పరోక్షంగా బోధ చేసేశారు ఇప్పుడు వచ్చినది శంకరులు శంకరావతారం అనుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మనకి కృష్ణ చైతన్య ప్రభువు అని ఆయన ఉన్నారు ఆయన పూర్వాశ్రమం పేరు గౌరంగారు అలాగే ద్వైతమత ప్రవర్తకాచార్యుల వారు మధ్వాచార్యుల వారు వారి పూర్వాశ్రమంలో పేరు వాసుదేవన్ అలాగే విశిష్టాద్వైత ప్రవర్తకులు ఉన్నారు రామానుజులు వారి పేరు పూర్వాశ్రమంలో లక్ష్మణులు అంటారు శంకర భగవత్పాదుల యొక్క పూర్వాశ్రమ నామం అంటే ఆయన మామూలుగా తల్లిదండ్రులకు కొడుగ్గా తిరుగుతున్నంత కాలం ఆయన పేరు శంకర సన్యసించిన తరువాత శంకర ఎప్పుడూ మారలేదు పూర్వాశ్రమంలోనూ సన్యాసిగానూ పేరు మారింది శంకరాచార్యుల వారు ఒక్కరే మిగిలిన వాళ్ళందరికీ పూర్వాశ్రమ నామం సన్యాసనామంగా లేదు ఇక మారిపోయింది కానీ ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు పేరు మార్చలేదు ఎందుకు మార్చలేదో తెలుసా అండి శంకరోతి ఇది శంకర లోకానికి శుభం చేయడానికి వచ్చిన వాడికి నేను పేరు మార్చడం ఏమిటి ఆ పేరే అంతే కాబట్టి శంకర భగవత్పాద ఆ పేరుతోనే ఉండిపోయారు అంతే ఆయన గురువు గారి పేరు మాత్రం జయగోవిందముని గోవింద భగవత్పాదులు అని మనం అంటాం ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు దొరుకుతాయో వాళ్ళని భగవత్పాదులు అంటాం అందుకని శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గౌడ భగవత్పాదులు అంటాం కానీ ఆయన పేరు జయగోవిందముని జయ అన్న శబ్దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జయ సంయమి దీని అర్థం ఏమిటో తెలుసా అండి యముడు ఎలా తొక్కేస్తాడో అలా ఇంద్రియములను తొక్కేసి ఇంద్రియములను గెలిచిన వారెవరో వారికి జయ శబ్దం వేస్తారు అందుకే జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర అన్నప్పుడు ఆయన జయం ఆయన ఇంద్రియములను గెలిచారు మనకి కూడా ఇంద్రియములను గెలిచి పరమేశ్వరుడి వైపుకు వెళ్ళగలిగిన శక్తిని అనుగ్రహిస్తారు హర హర శంకర పాపములను హరిస్తారు అందుకే శంకర జయంతి జరిగేటటువంటి ప్రదేశంలో ఇంకొక పేర్లు చెప్పరు ఇదొక్కటే భజన చేస్తారు జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర ఈ రెండు తప్ప ఇంకొక నామం చెప్పరు తీసుకురావాలనుకున్నారనుకోండి ఇంకా కొత్తగా ఏమన్నా మీరు కాలడి శంకర జయ జయ శంకర కామకోటి శంకర జయ జయ శంకర శృంగేరి శంకర జయ జయ శంకర అలా తీసుకొస్తారు కానీ జయ జయ శంకర హర హర శంకర మాత్రం విడిచిపెట్టరు అందుకే శంకరాచార్యుల వారి జయంతి ఒక్కటి మాత్రం అందరి జయంతులు జరిగినట్టు జరగదు
రెండు విధాల్లో చేస్తారు. శంకరాచార్యుల వారు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమికి 10 రోజుల ముందు మొదలుపెట్టి చేస్తే గర్భోత్సవం అంటారు. గర్భోత్సవము అంటే 10 రోజుల ముందు మొదలు పెట్టేశారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలకి సమానం, 10 నెలలు పూర్తయినట్టు. పంచమికి 10 రోజుల ముందు మొదలు పెట్టాలి. మొదలుపెట్టి ప్రారంభం చేస్తే అంటే వైశాఖ శుక్ల పంచమి అంటే చైత్రమాస కృష్ణపక్షంలో ప్రారంభమైపోతుంది. ప్రారంభమై 10 రోజుల పాటు ఉత్సవాన్ని చేసి వైశాఖ శుక్ల పంచమి నాడు పుణ్యాహవాచనం జరిగింది. శంకరాచార్యుల వారి యొక్క ఆ పుట్టుక చేత జాతాశౌచం కూడా తొలగిపోయింది అని జన్మోత్సవము అని చేస్తారు. ఇది ఒకెత్తు. 10 నెలలు అమ్మ కడుపులోంచి వచ్చినంత వరకు. రెండవది ఒకటి ఉంటుంది, అది పుట్టినరోజు వరకే. జాతాశౌచము తీరేటటువంటి స్థితి కాదు, పుట్టినరోజు వరకు మాత్రమే వస్తుంది. 10 రోజులు 10 నెలల లెక్కలోకి. రెండవది ఒకటి ఉంటుంది, దాని పేరు జన్మోత్సవము. మొదటిది గర్భోత్సవము. ఈ జన్మోత్సవం ఏం చేస్తారంటే శంకరాచార్యుల వారు పుట్టినరోజు నుంచి శంకరాచార్యుల వారు పుట్టినరోజుతో మొదలుపెట్టి 10 రోజుల వరకు చేస్తారు. అంటే పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి నాడు పూర్తి చేస్తారు. ఈ విధానంలో చేసేటప్పుడు ఒకటి హోమం ఒకటి చేయవలసి ఉంటుంది. 2 ప్రతిరోజు తోటకాష్టకంతో శంకర భగవత్పాదులకి నమస్కారం చేయడం, శంకరాచార్యుల వారి పల్లకీ పట్టుకోవడం. శంకరుల పల్లకీ పట్టుకోవడం అంటే అదంత తేలికగా దొరికే విషయం కాదు. ఇదే ఇంకొక విషయం అంటే చాలామందిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. శంకరాచార్యుల వారి గురించి వినడానికి అంత తొందరగా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే అది గురుస్వరూపం, అది పరమాత్మ స్వరూపం, మహానుభావుడు. ఆ అవతార వైభవం వినడానికి కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే కానీ దొరకదు. అందుకే శంకరుల పల్లకీ పట్టుకుంటారు. పట్టుకుని 10 రోజుల పాటు ఊరిరిగింపు చేస్తారు, తీసుకెడతారు. అలా వీధుల్లోకి తీసుకొస్తారు. శంకరాచార్యుల వారు గురుస్వరూపం కాబట్టి శంకరుల పల్లకీ పట్టుకున్నప్పుడు పైన చొక్కా కానీ బనీను కానీ వేసుకోరు. ఉత్తరీయం ఒకటి నడువుకి కట్టుకోవడమో భుజం మీద వేసుకోవడమో చేసి ఒత్తుకోకుండా పల్లకీ పట్టుకుంటారు. అది గురుస్వరూపం, సంప్రదాయకమైనటువంటి గురువు కాబట్టి ఆయన పల్లకీ పట్టుకునేటప్పుడు ఆడవారు పట్టుకోరు, పురుషులు మాత్రమే పట్టుకుంటారు. స్త్రీలు అనుసరిస్తారు. జై జై శంకర హర హర శంకర అంటూ వెనకాల పెడతారు. సాక్షాత్ శివావతారం వెనకాల వెళ్ళడం చేత ఏం సామాన్యమైన ఫలితం ఉంటుందా? సాయంకాలం వేళలో జై జై శంకర హర హర శంకర ఆ నామాన్ని భజన చేస్తారు. భజన చేసి శంకరాచార్య స్వామి వారిని పల్లకీలో కూర్చోపెట్టుకుని ప్రాకార సేవ గుడి చుట్టూ తిరిగి అమ్మవారి దేవాలయంలోకి పెడతారు. శంకరాచార్యుల వారి పల్లకీని అమ్మవారి ఎదురుగుండా కూర్చోపెట్టి ప్రతిరోజు సౌందర్యలహరిలోంచి 10 శ్లోకాలు చదువుతారు. పౌర్ణమి నాటికి శంకర భగవత్పాదుల్ని అమ్మవారి పక్కకి చేరుస్తారు. ఎందుకంటే శివా ఇద్దరు కలిసిన స్వరూపం, కదలిక చేత శివా, జ్ఞానము చేత శివస్వరూపము కనుక అమ్మవారి పక్కకి చేర్చి చిట్ట చివరి ప్రదీపజ్వాలాభి శ్లోకం వరకు 100 శ్లోకాలు పూర్తి చేసి శంకరాచార్య స్వామి వారికి